కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు దిగుబడులు తగ్గడంతో పాటు వివిధ కారణాల రీత్యా ధరలు భగ్గుమంటున్నాయి. గతంతో 30-40 రూపాయలున్న కిలో కూరగాయలు ఇప్పుడు 60 నుంచి 80కి చేరాయని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలి తీవ్రత ఇలాగే కొనసాగితే ధరలు మరో 20% వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు స్థిరీకరించే ప్రయత్నం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి మా ప్రతినిధి సూరిబాబు మరింత సమాచారం అందిస్తారు. కూరగాయల ధరలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రధానంగా చలి కారణంగానే కూరగాయల ఉత్పత్తులు తగ్గడంతోనే ధరలు పెరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇది సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని తెలుస్తూ ఉంది. అయితే కూరగాయలు ఈ నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఇటు అమ్మకందారులు అలాగే ఇటు కొనుగోలుదారులు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి మహిళలు వాళ్ళ మాటల్లోనే ఈ ధరల విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, ఇప్పుడు మీరే కూరగాయలు పండించి ఇక్కడ అమ్ముతారా లేకపోతే ఎక్కడైనా కొనే మీరు ఇక్కడ తెచ్చి అమ్ముతారా అది చెప్పండి. మేమే సొంత రైతులు, మేము పండించే తీసుకొస్తాం. రోజు ఎక్కువ వెళ్తే రోజు వస్తాం, లేదంటే పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం దాకా అమ్ముకొని మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళిపోతాం. గత వారం రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? కొనడానికి వస్తుందా? కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. కొనడానికి అప్పుడే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది, అప్పుడు జర పర్వాలేదు కానీ ఇప్పుడే తగ్గింది. మంది జనాలు బాగా వస్తలేరు. ఈ మీరు పండించే పంటలకు సంబంధించి రేట్లు ఒకేలా ఉంటాయి, రేట్లు పెరగడం తరగడం అలా జరుగుతుంటుందా? రేట్లు పెరుగుతాయి తగ్గుతాయి. ఇక కాకపోతే రేటు తక్కువ ఉన్నప్పుడు జర ఇబ్బంది అవుతుంది, రేటు ఉన్నప్పుడు జర వస్తాయి అనుకో. రేట్ తక్కువ ఉన్నా కానీ జర మాకు ఇక్కడికి వస్తే కొంచెం పైసలు వస్తాయి అనుకో. మార్కెట్ వేస్తే ఇక ఆయనతో కూడా రావు, మాకు ఇక్కడికి వస్తాం కాబట్టి జర కొంచెం పర్వాలేదు. ఇక ఆలుగడ్డ అమ్ముతున్నా, అది చిట్కాని అమ్ముతున్నా. ఎరాగున్నా వాడ పొద్దుగల పోసినాము, ఇంకా ఇది వరకు గిరాకీ అవుతలేదు. ఒక్కొక్కటి ఎంత అమ్ముతున్నాం? 50కి 3. ఆలుగడ్డ 30 రూపాయలకు కిలో అంటే తీసుకుంటలేరు, 20 రూపాయలకు కిలో అమ్ముతున్నాం. ఏం లేదు, ఏమి వెళ్తలేవు. మాలే అందులో పెట్టుబడులే వెళ్తలేవు. ఇప్పుడు 1,00,000 రూపాయల పెట్టుబడి అయింది ఆలుగడ్డకు. ఇది వరకు 1,00,000 వెళ్ళకనే పాయ, పెట్టుబడి మందమని వెళ్ళకపోయా, కష్టం పోయినా కానీ. ధరలు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఈ ఏడాది ధరలు ఈ నెలలో ముఖ్యంగా పెరుగుతున్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది కూరగాయలు కొనేందుకు మార్కెట్కి వస్తున్నారు. అయితే ఏ కూరగాయలు కొన్నారు, వాటి ధరలు ఎలా ఉన్నాయి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో 500-1000 రూపాయలు పట్టుకెళ్తే ఎక్కువ కొనుగోలు చేసేవాళ్ళమని, ఇప్పుడు అంత పరిస్థితి లేదని కొంతమంది చెబుతున్నారు. అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నగర్ ఎర్రగడ్డ మార్కెట్కి ప్రతి వారం వస్తుంటాము. ప్రతి వారం 1000 రూపాయలు తెస్తే సంచులెక్క గంట రావటం లేదు. బెండకాయలు దొండకాయలు వల్ల రేట్లు ఎక్కువవుతున్నాయి. 500 తీసుకుంటే మేము 15 రోజులు తినేవాళ్ళు. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకొస్తే వారంగా తినేవాళ్ళు కాదు. అది పరిస్థితి. అయితే ధరలు తగ్గించినట్లయితే ఎక్కువ కొనుక్కొని తినే అవకాశం ఉంటుంది. మా కష్టానికి ఇది ఉంటుంది కదా. ఇప్పుడు మనం కష్టం చేసిన కూరగాయలకే పెడితే మేము రెంట్లు ఏం కట్టుకోవాలా, ఫీజులు ఏం కట్టుకోవాలా, మేము తినే తిండేంది అన్నీ ఇది ఉంటాయి కదా. మరి వీళ్ళు కానీ కొద్దిగా చూస్తే మాకు కానీ ప్రజలకి బాగుంటుంది. అది అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో దాని ప్రభావం కూరగాయల ఉత్పత్తులపై పడిందని తెలుస్తుంది. అతి తక్కువ ఉష్ణోగ్రత వల్ల పూత నిలిచిపోవడం, కాయ పెరుగుదల మందగించడం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది. ఈ డిసెంబర్లో ఇళ్ల పొదల్లో పెరిగే చిక్కుడు, బీరకాయ, కాకరకాయ వంటివి కూడా చలి తీవ్రతతో దిగుబడి రాలేదని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రానికి కూరగాయలు సరఫరా అయ్యే ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ధరలు పెరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా టమాటా, మిర్చితో పాటు చలిదాటికి నల్ల బారిపోవడంతో మార్కెట్కు వచ్చే సరుకు తగ్గిపోయినట్లు మనకి సమాచారం అవుతుంది. గత సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు రెండో విడత సాగు చేయడానికి వెనుకడుగు వేశారు. ఫలితంగానే మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేక ధరలు పైకి వెళ్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణం కూడా 20 నుంచి 30% తగ్గడంతో ఉత్పత్తి క్షీణించింది. మరోవైపు కోడిగుడ్లకు సంబంధించి కూడా ఆహారపరమైన కోడిగుడ్డు ధర కూడా చుక్కలను తాగుతుంది. రిటైల్ మార్కెట్లో ఒక్కొక్క కోడిగుడ్డు ధర 8 రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం రాబోయే సంక్రాంతి పండుగ వరకు కూడా ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. చలి తీవ్రత ఇలాగే కొనసాగితే దిగుబడి మరింత తగ్గి ధరలు మరో 20% వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే మార్కెట్కి వెళ్లాలంటేనే భయం వేస్తుందని 500 పట్టుకెళ్తే
పట్టుకెళ్తే సంచి కూడా నిండడం లేదని సామాన్యులు మహిళలు ఇప్పుడే మనం చూసాం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర ధరలు ప్రధానంగా కూరగాయల ధరలు గతంతో పోల్చుకుంటే ఈ వారం ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయని గృహిణులు చెప్తున్నారు. గతంలో చాలా తక్కువ ఉండే, అప్పటికి ఇప్పటికి 70% పెరిగింది. అప్పుడు 30 రూపీస్ కేజీ అలా వస్తుండే, ఇప్పుడు 80 రూపీస్ కేజీ. ఏది ఉన్నా 80 పైనే ఉంటుందండి ప్రతిదీ. బీరకాయలు కానీ, దొండకాయలు కానీ, ఈవెన్ ఎగ్స్ దగ్గర నుండి ఎగ్స్ కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి. 8 రూపాయల దాకా వస్తుంది రేటు. ప్రతిదీ ఇలా రేట్లు పెరిగితే మాలాంటి సామాన్యులకి కష్టం అవుతుంది కదా. మామగారు, కూరగాయల రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎవరికి తక్కువ ఉండే ఇప్పుడు రేటు పెంచారు, రేట్లు బాగా పెంచారు. కూరగుడ్లకు కానీ దేనికైనా కూరగాయలకి, ఇంటి అద్దె కట్టాలన్నా, పిల్లగాళ్ళ చదువు కావాలన్నా ఏదైనా ఇబ్బంది అవుతుంది ఉన్నవాళ్ళకి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు చాలా పెరిగిపోయాయి. కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులు కానీ, ఏవైనా కానీ చాలా రేట్లు పెంచారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే సామాన్యులు బతకడం చాలా కష్టంగా ఉంది. ఆపొట్టక చేసుకునే వాళ్ళు తినాలంటే చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ ఏదైనా మా గురించి ఆలోచించి ధరలు తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. గుడ్లు కూడా లాస్ట్ టైము 5-5.5కు వచ్చేది, ఇప్పుడు 8 రూపాయలు అయిపోయింది. అప్పుడు డజన్ కొనేవాళ్ళు ఇప్పుడు హాఫ్ డజను 5 అట్లా కొనవలసి వస్తుంది. కనీసం ప్రోటీన్ కోసమైనా గుడ్డు తినాలని అనుకునే వాళ్ళు ఇది కూడా ధర పెరిగి అది కూడా అందనంత ఆకాశంలో వెళ్తుంది. కూరగాయల ధరలు దాదాపుగా అన్నీ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు పెరిగినట్లు ఇటు వినియోగదారులు అలాగే అమ్మకందారులు కూడా చెప్తున్నారు. ధరలు స్టేబుల్గా ఉన్నట్లయితే తమకు అలాగే కొనుగోలుదారులు కూడా ఎక్కువ కొనుగోలు చేసి లాభం చేకూరుతుందని ఇటు అమ్మకందారులు చెప్తున్నారు. గతంలో 500 రూపాయలు తెచ్చినట్లయితే సంచుడి సామాన్లు పట్టుకెళ్లే వాళ్ళమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఇటు కొనుగోలుదారులు అలాగే మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు అదుపు చేసినట్లయితే బాగుంటుందని ఇటు కొనుగోలుదారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి.